ఎండలు ఎక్కువ కొట్టినా వానలు గట్టిగా పడ్డా పట్నం పబ్లిక్కు ప్రయాణాలకు తిప్పలైతే అసొంటి యాళ్ళ బండ్ల పోవుడు బస్సులెక్కిపోవుడు ఆయితీగాక సీదా మెట్రో ఎక్కుతారు. వానాకాలం ముచ్చట అటుంచుర్రు గాని ఎండాకాలం అయితే మంచిగా ఏసీ గాలికి మెట్రోలో పోవచ్చు. పొద్దుగాల ఆఫీసులకు పోయేటోళ్ళు పొద్దుమూకి ఆఫీసులకించి ఇండ్లకి పోయేటోళ్ళతోని హైదరాబాద్ మెట్రోల సందుండదు. ఈ ముచ్చటంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే రైట్, హైదరాబాద్ మెట్రో సర్కారుల చేతులకు వచ్చింది. అగో అదేంది ఇన్నొద్దుల సంధి లేదా అంటే లేదు, మరి ఎల్ఎండ్టీ అనేది కంపెనీ వాళ్ళు నడిపిస్తుండ్రి ఇన్నేళ్ల సంధి అట్టియాల ఆళ్ల కాంచి సర్కారుల చేతులకు వచ్చింది అన్నట్టు. అంటే ఇక శుక్రవారం సంధి పట్నంలో మెట్రో రైలు నడిపించేది గవర్నమెంట్ వాళ్ళే. మెట్రో రైలు పేరు మీద బ్యాంకులకు బాగున్న 13,538 కోట్లు కటింగ్ చేసి సెటిల్మెంట్ కింద కంపెనీ వాళ్లకు 1,461 కోట్ల రూపాయలు కట్టించి కథాయి చేసుకుని ఇప్పుడు మొత్తానికి మొత్తం సర్కారు ఆల్చుకుందన్నట్టు. ఇక ఇప్పటి సంధి బ్యాంకులకున్న బాకంతా కట్టాల్సింది సర్కారే. అయితే 90% కంపెనీ వాళ్ళు 10% సర్కారు పొత్తుతోని పట్నంలోకి మెట్రో రైలు తిరగబట్టి ఏం తక్కువ 9 ఏళ్లకు మీదనే అవుతుంది. ఆళ్ల కాంచి 100కు 100% సర్కారే ఆల్చుకుంది కాబట్టి ఇక ఇప్పటి సంది పట్నంలో మెట్రో రైళ్లను తిప్పేది సర్కారే అన్నట్టు. కాగితాలు రాసుకునుడు ఒప్పందాలు చేసుకునుడు అంతా ఓడిసింది. ఇగిన్ని రూట్లలో పట్టాలు పరచాలే పట్నం అంతా బండి తిప్పాలని గవర్నమెంట్ వాళ్ళు ఆలోచన చేస్తుంటే లేలే ఇది తిప్పుడే మాతోనైతే లేదు, పట్నం అంతా తిప్పుడు అంటే కష్టం అవుతుందని చేతులు మీదికి లేపిలాట. అచ్చా అయితే ఆయనతో మేమే దోలుకుంటాం దిగిలని సర్కారు తీసుకుంది అన్నట్టు. ఇప్పుడు ఎల్బీ నగర్ కెంచి మియాపూర్, నాగోల్ కెంచి రాయదుర్గం, జేబీఎస్ కెంచి ఎంజీబీఎస్ 3 రూట్లలో దినం 69 కిలోమీటర్ల పొడుగుతో మెట్రో బండ్లు తిరుగుతుంటే ఎంత లేదన్నా రోజుకు 5 లక్షల మందికి మీదనే ఎక్కి తిరుగుతున్నారు. టికెట్ల రేట్లు పెంచిలు, లోపల దుకాణాలకు కిరాయిలు, కింద పార్కింగ్ ఫీజులు, మెట్రో పిల్లర్ల మీద ప్రకటనలు, దేన్ని ముట్టుకున్న పైసలే పైసలు. అయినా లాస్ వస్తుందని ఇన్నొద్దుల సంది మెట్రో బండ్లను నడిపించేటోళ్ళు అంటుంటే మీరు నడపలేకుంటే మేమే నడుపుకుంటామని సర్కారు ఆల్చుకుంది అన్నట్టు పురాగా. మరి రేపు ఇంకెవరన్నా పొత్తు కలుపుకుంటారో లేకుంటే మొత్తం సర్కారు వాళ్ళే నడుపుకుంటారో తెలియదు కానీ ఇప్పటికైతే హైదరాబాద్ మెట్రో సర్కారు వాళ్ళ చేతుల్లోకి వచ్చింది పోండ్రి. ఇల్లు ఆకిలి ఇడిచిపెట్టి ఆయనోళ్లకు దూరంగా మొన్నటి దాకా అడవిల్నే ఉన్నారు అన్నలు. సెంటర్ సర్కారోళ్ళు పెట్టిన ఆపరేషన్ కగార్తోని వనం ఇడిచిపెట్టి జనంలా కలిసిర్రు. రానైతే వచ్చిర్రు గాని ఏం పని చేయాలో తెలుస్తలేదు, ఎట్లా బతకాలో అర్థమైతలేదు. అగో అందుకే లొంగిపోయిన అన్నల కొరకు ఇసొంటి ఉపాయం చేసింది తెలంగాణ సర్కారు. రైట్, అన్నలకు ఉపాధినిస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు. ఏందనుకుంటారు, అన్నలు ఇడిచిపెట్టి వచ్చిన అడవులను టూరిస్ట్ జాగాలు చేస్తుండే కదా. అగొక అడవులకు వచ్చేటి టూరిస్టులకు తవ్వలు చూపెట్టేటి కొలువు గిరిదర్శక్ పేరుతోని అడవులలో టూరిస్ట్ గైడులను చేస్తుంది సర్కారు. ఇప్పటి వరకు 20 మందిని సెలెక్ట్ చేసిరు కూడా. వాళ్ళందరికీ స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇస్తారట ఖర్చులకు సర్కారు తరపు నుంచి స్కాలర్షిప్లు ఇచ్చి. అటంక కొలువు సర్కారు జీతము. మొత్తం 20 మందే కాదు కదా లొంగిపోయింది అంటారా, తతిమూలకు కూడా ఇస్తారు కానీ ఇప్పటికైతే ఇళ్ళ వరకు. ఇగిట్లయితే అడవులకేంచి వచ్చి తుపాకులు ఇడిచిపెట్టి జనజీవనంలో కలిసిన అన్నలకు ఉపాధి కల్పించినట్టుంటది, అడవి అందాలను చూసేందుకు వచ్చేటోళ్లకు దగ్గరుండి చూపెట్టినట్టు ఉంటది అనేది సర్కారు వాళ్ళ ఆలోచన కావచ్చు. మరి వీళ్ళనే ఎందుకు గిట్లా గైడ్ గా పెట్టిలంటే ఏండ్లకేండ్లు అడవులలో ఉన్నోళ్ళు అడవిలో ఏ చెట్టు ఉంది, ఏ పుట్టు ఉంది, నీళ్ళేడ దొరుకుతాయి, ఏ తవ్వకుండా పోతే ఏడికెళ్తామో అన్ని తెలిసిన వాళ్ళు. వాళ్ళైతేనే వచ్చిపోయేటి పర్యాటకులకు తిప్పలుండదని ఈ ఉపాయం చేసినట్టు సర్కారు వాళ్ళు. అంటే ఇన్నొద్దుల సంది కొత్తగా తలంలోకి వచ్చిన అన్నలకు తవ్వ చూపెట్టిన వాళ్ళు ఇప్పటి సంది టూరిస్టులకు తవ్వ చూపెడతారు అన్నట్టు. పోలీస్ శాఖల పెద్ద కుర్చీ ఏందంటే డీజీపీ పోస్టే. ఎందుకంటే హోంగార్డ్ కాడ నుంచి మొదలు పెడితే డిఎస్పీ, ఎస్పీ, ఇంకెంత పెద్ద ఆఫీసర్ అయినా సరే అందరికీ బాసు డీజీపీనే. అగో అసొంటి పెద్ద పోస్టులకెంచి మన శివధర్ రెడ్డి సారు దిగిపోయిండట. మరిగా పెద్ద కుర్చీలకు ఎవరు దిగిపోయిన సార్ను సర్కారు ఏ కుర్చీలో కూసబెట్టిందో అంతా ఒక్కసారి అరుచుకున్నద్దాం పారి. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సారు పదవీ కాలం మా ఘనంగా ఒడిచిపోయింది. 32 ఏళ్ల పాటు పోలీసు సేవలు అందించిన పెద్ద సారు ఇవాళ కుర్చీలకెంచి దిగిపోయిండు. ప్రజల మంచి కోసం సారు పడ్డ కష్టాన్ని ఆరాటాన్ని మెచ్చుకున్న సర్కారోళ్ళు దిగిపోయే కార్యాన్ని అవ్వల్దారుగా చేసిర్రు. పోలీస్ అకాడమీలో ఆఖరి గౌరవ వందనం తీసుకునే కార్యం పేద పండుగ లెక్కనే సాగింది. అటు వెనుక మాట్లాడుకుంటా ఇన్నేళ్ల సర్వీసులో ఏం జరిగిందో చెప్పుకుంటా గుండె బరువు దించుకుంటూ సర్వీసులో జరిగిన గొప్ప గొప్ప పనులు తెలుసుకుంటా మురిసి 30 పోయింది సారు. ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో తీపి గుర్తులు, ఎన్నో ట్రబుల్స్, ట్రావెల్స్ అండ్ ట్రిబులేషన్స్ అన్నిట్లో కూడా నాతో ముందుండి వెనుకుండి పక్క నుండి నడిపించినటువంటి వెన్ను తట్టిన వాళ్లకు, దారి చూపిన వాళ్లకు, సీనియర్స్కు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. 90s 70s ఎట్లా ఉండే, 80s ఎట్లా ఉండే, 90s ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా మారిపోయినాయి. ఆ రోజులకి ఈ రోజులకి పోలీసింగ్లో ఎంత తేడా వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే దానికి ఒక
ప్రత్యక్ష సాక్షులమే కాకుండా దాంట్లో ఆ మార్పుల్లో భాగస్వాములు అయిన వాళ్ళు మేము. ఇది ఒక్కటే కాదు, ఆపరేషన్ కగారు పేరుతోని అడవులలో ఉన్న అన్నలను లొంగిపోతాడు చేసిండు. వాళ్ళ కాడున్న ఆయుధాలు గుంజుకొని వాళ్ళకు తావు తికాన చూపించుండు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ప్లాన్ చేసిండు. ఫ్రెండ్లీ పోలీసింగ్, తోటి పోలీసుల పుట్టినరోజులు పెళ్లి రోజులైతే వాళ్ళకు సెలవులు ఇచ్చుడు. సైబర్ క్రైమ్లు తగ్గించుడు. హోమ్ ఎఫ్ఐఆర్ చేపించుడు. ఇట్లా ఒక్కటేంది, జనాలకు అక్కరొచ్చే మంచి పనులు బగ్గనే చేసిండు. ఇందుకోసం నాకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సార్కు, నా మాట పొల్లు పోకుండా పాటించిన ఆఫీసర్లకు, తోటి పోలీసులకు అందరికీ శనార్థులు అన్నట్టు ఆఖరి మాటలు చెప్పిండు సారు. గిట్లా పోలీస్ డిరేస్లో ఆఖరి మాటలు చెప్పుకుంటా మస్తు మురిసిపోయిండు సారు. అటు వెనక కొత్త డీజీపీ కుర్చీలోకి ఎక్కేది మన సివి ఆనంద్ సార్ అట. ఇప్పటికే అన్ని ఆర్డర్లు బీడర్లు అన్ని అయిపోయినాయి. గిట్లా సార్ ఇట్లా పదులకించి దిగిపోయిండో లేదో ఎమ్మటే స్టేట్ సెక్యూరిటీ అడ్వైజర్గా నియమించిందట తెలంగాణ సర్కారు. అది కూడా సిఎస్ హోదాలో 3 ఏళ్ల పాటు ఉంటున్నాడు పదవిలా. ఇక ఇది ఇట్లుంటే అటు షైపాటి పెద్ద లీడర్ హనుమంత్ అన్నకు బీసీ సంక్షేమ శాఖ సలహాదారులు లెక్క నియమించింది తెలంగాణ సర్కారు. అది గిన క్యాబినెట్ హోదాలా. ఇక పదులకెక్కిన హనుమంతన్నను కొందరు లీడర్లు నాయకులు కలిసి చెల్లబట్టలు కప్పి సన్మానం చేసిర్రు. మొత్తానికి హనుమంతన్న గిన రాష్ట్ర సర్కారు సలహాదారుల లిస్టులో షరీక్ అయినట్లే పో. అబ్బబ్బా ఏమి ఎండాలరా నాయన, గర్మీకి మనుషులకే వశపడతలేదంటే ఇక కరెంటు ట్రాన్స్ఫార్మర్లు తోక పటాకుల లెక్కనే వేలుతున్నాయి. ఇట్లనే మన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో కరెంటు జయంగా అగ్ని ప్రమాదం అయ్యింది. గా దెబ్బకు 30 ఎకరాల అగ్గిల బుగ్గైనాయి అని చెప్పుకున్నాం కదా. అగో గా ముచ్చట మరవక ముందే కామారెడ్డి జిల్లాలో ఇంకోటి అయ్యింది. మరి ఈడ ఎంత పంట నష్టం అయ్యింది, ఎందుకు ఇట్లా వరుస ప్రమాదాలు అవుతున్నాయో అరుసుకున్నాం దంపారు. అయ్యో ఎంత అన్యాయమైంది చూడురుల్లా. కామారెడ్డి జిల్లా మద్దూరు మండలం శేఖాపూర్ అనే ఊళ్ళే 150 ఎకరాల మొక్కజొన్న పంటను కాలబెట్టినాట ఎవడో కళ్ళు మండినోడు. అయితే రేపు మాపు పంట కోయాల్సి ఉందాట. మరి ఇంతలో చేను మీద ఏ పాపిస్టోన్ కనుబడ్డదో ఏం పడో గాని ఆయంత అర్ధమరాత్రి వచ్చి అగ్గిపుల్ల గీకితే జర్ర చేపట్లే అంత మాడి మసిపోగ్గా అయింది. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చారు కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. జరిగిన తుట్టి లక్షలల్లా ఉంటుందని చెప్తున్నారు రైతులు. గిట్లనే మొన్న కేసముద్రంలో 30 ఎకరాలు, మిడ్ జిల్లా 6 ఎకరాలు షాక్ సర్క్యూట్లో వాడి మాడి బొగ్గైపోయింది. దీంతో రైతులంతా ఎట్లరో దేవుడా నెత్తి నోరు కొట్టుకుంటారు. ఇట్లా ఒక్కదానని కాదు, చాలా చోట్ల ఎండాకాలం పూట మక్క పంటకు పెద్ద శరణే వచ్చిపడ్డది. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పాటికే శివాల సుత ఇదే కథ. పొలాలల్లా కోసి ఆరబెట్టిన మొక్కజొన్న పంటకు నొప్పు తలిగి 20 ఎకరాల పంట నాశనం 4 వల్ల అయింది. అగ్గి అంటుకునే ఆల్చం బుర్ర కాలిపోయి ఉత్త బూడిదే మిలిగింది ఎటు చూసినా. అటు వనపర్తి జిల్లా అమరచింతల కుండలు తయారు చేసే ఓ ఇంట్లో షాక్ సర్క్యూట్ అయి ఇల్లుతో పాటు కుండలు బిండలు ఆని కాలిపోయినాయి. బిందెలతోని నీళ్లు పోసి సల్లార్పనికి చూసిరు కానీ మంచి ఎండాకాలమే, అందుకే మంటలు బర్ర అంటుకొని బూడిదే మిలిగింది. ఇట్టనే సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో గడ్డి ట్రాక్టర్గా కాలిపోయింది. అయితే గడ్డి మోపులు వేసుకొని ఊళ్ళోకి వస్తుందాడ బండి. ఇక నడుమలకు రాగానే కరెంటు తీగలు తలిగి చూస్తుండగానే గడ్డి మొత్తం బూడిదైంది. గిట్ల రైతుల తిప్పలు ఒక్కో తానం ఒక్కో తీరుగుంటే ఆదిలాబాద్ కలెక్టరేట్ కాడ ధర్నా చేసిండు కిషోర్ రావు అనే రైతు. సర్కారు చేస్తామన్న 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలి, లేకుంటే రాష్ట్రమంతా జంగు లేపుతామని గర్వమైండు. చూడాల మరిగా ఏం చేస్తారో. తొవ్వెంట పోతుంటే 100 రూపాయల కాగితం అవపడింది అనుకోర్రి, అటు ఇటు చూస్తారు, సప్పును అందుకొని జేబులేసుకుంటారు. రెండో కంటికి కాన్ రాకుండా అవతల పడతారు. అసొంటిది 500 నోట్లు కట్టలు కానొస్తే ఇక ఊరుకుంటారా? సప్పున తీసుకొని సంచలేసుకుంటారు. కానీ ఇగో ఈడట్లా కాదు, సీదా పోలీసు వాళ్ళకు మతలబిచ్చిర్రు. మరి వాళ్ళకు పైసలు వద్దా అంటే వద్దని కాదు, కానీ దాని ఎనుకో మర్మం ఉంది. ఏందంటే అరే ఎవరో నోట్ల కట్టలు పోగొట్టుకున్నట్టు కదా శతకుప్పలు కానొస్తున్నాయి. అయ్యో పాపం ఎవరి కావచ్చునో అని ఆలోచనలో పడకూరి. నోట్ల కట్టలే కానీ అసలు నోట్లు కాదు, అట్టని దొంగ నోట్లు కాదు. ఆగో అదేంది, గాంధీ తాత బొమ్మ ఉంది 500 అని రాసింది, అసలు నోట్లు కాదు దొంగ నోట్లు కాదు అంటే మరి అయ్యేందంటారా? లచ్చాపురం గ్రామ శివారులో గల చెరువు నందు దొంగ నోట్లు పడేశారనే సమాచారం అనేది మాకు రాగానే చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ పడేసిన నోట్లన్నీ కూడా కలెక్ట్ చేసుకొని వాటిని వెరిఫై చేసిన తర్వాత అవి చిన్నపిల్లలు ఆడుకునే చాక్లెట్ నోట్లు అనేది తెలిసింది. ఆకతాయిలు అక్కడ పడేసి ప్రజలందరినీ భయాందోళన గురే విధంగా చేయడం జరిగిందని ప్రాథమిక విచారణలో తెలిసింది. ఎవరైతే ఈ విధంగా చేసి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమయాన్ని వృధా చేసినందుకు గాను వాడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అవు మరి పొల్లగాళ్ళు ఆడుకునేటి బొమ్మ నోట్లే. మామూలుగానైతే నోట్ల కట్టల మీద రిజర్వ్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటది, కానీ గీవిటి మీద ఏం రాసిందో చూడలే, చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లచ్చాపురం అనేటి ఊరి బయట ఉన్న చెరువు
రోజు కట్టకొమ్ముకు నోట్ల కట్టలు దర్శనం ఇచ్చేటాళ్లకు పంట పండిందని ఎదుర్కొంటుంటే ఇగో ఈ ముచ్చట బయటపడ్డది. దొంగ నోట్లు గిట్టనేమోననుకొని పోలీసు వాళ్ళకు మొదలాపిచ్చిలాట. అట్టెందుకంటే ఓనాడు ముందుగానే అదే జాగలో దొంగ నోట్లు తయారు చేసేటి దొంగ పడివేగాలను కూడా పట్టుకున్నారు అక్కడి పోలీసు వాళ్ళు. ఈ కూడా గయ్యేనేమోనని వాళ్ళ భయం వాళ్ళది. మరి మొదలు భయపడ్డారు కానీ అటెంక అసలు ముచ్చట తెలిసినాక ఒక నవ్వుకూడు కాదు పో. నిజంగా నోట్లు అయితే కనపడంగానే ఉన్న కాడికి ఎదలకపోకపోయినారు ఉత్తాయి కాబట్టి ఇంత నిమ్మలంగా ఉన్నారు. మరి మీరు ఎక్కడైనా గమనించుర్రి, ఇంటి ఓనర్లు కిరాయి వాళ్ళు సొంత మనుషుల తీర్లనే కలిసిపోతారు. కిరాయి వాళ్ళ పెళ్లిళ్ళు పేరంటాలు మంచి షెడ్డులకు హాజరయ్యి ఓనర్ వాళ్ళు అనే ఫీలింగే ఎక్కడ రానియరు. అయితే ఆ కరీంనగర్ పట్టణంలో ఉన్న ఓ ఇంటి ఓనర్ మాత్రం ఎందుకు ఉల్టా ఉన్నట్లున్నాడు. ఆపతిలున్న కిరాయి వాళ్ళకు దయనం చెప్పేది పోయి ఏకంగా ఇంట్లోకి రావద్దని గేట్ పెట్టుకున్నాడట. సీన్ కట్ చేస్తే ఇది ముచ్చట. సీదా ముచ్చట్లకే వదాం. యోగిడ ఇద్దరు చెల్లెళ్ళను ఎమ్మటేసుకొని సరుకు సామాన్లు తీసుకుంటాంది చూడు. ఈ అక్క పేరు రూపనాట. కరీంనగర్ పట్నం చింతకుంట గాంధీనగర్ లో ఓ ఇంట్లో కిరాయికి ఉంటారు. అయితే ఆటో దోలే వాళ్ళ పెనిమిటి బతుకు భారమై జీవి తీసుకుంటే పీనుగని ఇంట్లోకి సుత రానియలేదట ఓనరులు. మీదంగా దినాలు వెళ్ళినాక మీరు ఇంట్లోకి రావద్దని ఆర్డర్ వేసిరట. దీంతో గొడగొడ శోకం పెట్టుకుంటే సావుకార్యం చేసిన ఇంటి ఆమె ఎటు పోవాలో తెలియక వారం రోజుల సంధి అదే బొందలగడ్డలో ఉంటుందట పిల్లల్ని వేసుకొని. ఇక ఈ ముచ్చటు మన 10 టీవీలో మానవత్వం మరుస్తున్న మనసులు అని చెప్పి తెంపు లేకుండా చూపించినాం కదా. ఇంతలా ముచ్చడిగా చేసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న అరే ఇంత ఘోరం ఉంటదా అని చెప్పి మస్తు సెంచరీలుండు. వెంటనే ఆయన మనసులోని అక్కడికి తోలి ఇంట్లో అక్కడికి వచ్చే సరుకు సామాన్లు అందరికి బట్టలతో పాటు ఖర్చుల మందం 50,000 రూపాయలు కూడా పంపిండట. అంతేకాదు పొలగాళ్ళను గురుకుల బల్లే చదివిస్తానని మాట ఇచ్చిరట. అంతకు మునుపు ఓ పేరున్న క్లబ్ వాళ్ళు సుత ఇదే నమూనాల బియ్యం సరుకు సామాన్లు అందించి సాయపడ్డారు. ఆయన పరిస్థితి తను ఆర్థికంగా సూసైడ్ చేసుకున్నారు. మేము 10 రోజుల నుంచి ఇక్కడే శ్మశాన వాటికలో ఉంటున్నాం. మా గురించి అన్ని ఛానళ్లలో రావడం వల్ల అది చూసి పెద్దవారు చేసారు. ఆయన చాలా చాలా ధన్యవాదాలు. పిల్లలకు బట్టలు కొంత డబ్బులు పంపించారు. నేను నా పిల్లలు ఆయనకు రుణపడి ఉంటాం. అదన్నట్లు ఇల్లు లేక కిరాయి ఇంట్లో ఉంటుంటే మానవత్వం మరిచిన ఇంటి ఓనర్ ఇంట్లోకి రానియలేదు. అందుకే బొందలగడ్డే మాకు ఇల్లు అయిందని బోర్న ఏడ్చింది అక్క. చూడు రే ఎంత ఘోరం ఉందో. ఇటువంటి పరిస్థితి ఎవ్వరికి రావద్దు. పాపం ఆడపిల్లల ముఖమన్నా చూడ ఓనరోడు అని తిట్టిపోస్తురు ఈ ముచ్చడు చూసిన జనాలు. మనోళ్ళు ఎంత తెలివి కల్లోళ్ళంటే కూరగాయల రేట్లు పిరవైతే కోడిగుడ్డు తింటారు. గుడ్లు కొండెక్కితే కోడి తునకలకు అంకుతారు. కోడి కూర కొనలేకుండా అయితే ఆకుకూరలో కాకుంటే అగ్వకు దొరికేటి కూరగాయలు తెచ్చుకొని పూటేలా తీస్తారు. అట్లనే ఇప్పుడు కొన్నొద్దులు కోడి గుడ్లకు దూరంగా ఉండేటి కాలం వచ్చింది. కోడి ముందా గుడ్డు ముందా అంటే నేనే ముందంటుంది గుడ్డు. ఆవు కోడి కూర తగ్గింది, గుడ్డు రేటు పెరిగింది. ఒక్క గుడ్డుకి ఎంతో ఎరికేనా 7 రూపాయలు. ఇప్పుడు 100 రూపాయలు పెట్టి కొనుక్కొని వస్తే నలుగురున్న ఇంట్లో ఒక్కనాటికే కాతాం. 100కి ఎన్ని వస్తాయి మరి? డజన్ మీద ఇంకో 2 ఎక్కువ అంతే. ఓ నెలల కింద 4 రూపాయలున్న కోడిగుడ్డు ఇప్పుడు కొద్ది గొప్ప తక్కువ డబల్ అయింది. అట్టెందుకంటే అది కూడా సూరన్న పుణ్యమే. గర్మికాలు గట్టిగా తోలుడుతోని పారాలల్ల కోలు జీవిడి చెటాలకు గుడ్లు తగ్గినాయి. ఇంకేముంది, మాల్ తగ్గింది, రేటు పెరిగింది. యుద్ధం పుణ్యమా మన కాంచెల్లి ఎగుమతులు తగ్గేటాళ్లకు పోయిన 2 నెలలు గుడ్లు అగ్గోసగ్గోకే దొరికేటి ఉండే. ఇప్పుడు పారాలల్ల కోళ్ళు జీవిడి షటాళ్లకు మాల్ తగ్గి కాయసిపడి గుడ్లు తినేటోళ్ళు గుడ్లలో పెట్టుకునేటి ఖాతా అవుతుంది అన్నట్టు. గుడ్లకు రేటు పెరిగిందని లంది పడేటోళ్లను నిమ్మల పెట్టేటి ముచ్చట ఇంకొకటి ఉందో. కోడికూర రేటు తగ్గింది. ఇప్పుడు పోయిన నెలల కిలోకు 400 ఉన్న కోడికూర ధర ఇప్పుడు ఉత్త 200 కేంచి 220 రూపాయలే. సగానికి సగం తగ్గింది అన్నట్టు. కోళ్ల పారాల కేంచి దుకాణాల కోళ్ళను వేసుకునేటోళ్ళకైతే ఉత్త 110 రూపాయలే కిలోకు. ఇగేమి లంది పడకూరి గుడ్లకు పెరిగినా కోడికూరకు తగ్గింది. గుడ్ల రేట్లు తగ్గిందనుక కోడికూరతో తుర్తివాడూరి మరి.